వెల్కమ్ టు ఛానల్. ఈ రోజు నుంచి కూడా జూలై మాసం ప్రారంభమైంది. ఈ యొక్క మాసంలో వృషభ రాశి వారికి ఏ విధమైన యోగాలు రాబోతున్నాయనే విషయం గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు ఇదే రాశిలో ఉండటంతో పాటు లాభస్థానంలో శని, ధనస్థానంలో గురువు సంచారం చేయటం వల్ల ఈరోజు నుంచి కూడా వృషభ రాశి వారికి ఆదాయం పెరగటమే తప్ప తగ్గటం అనేది ఉండదు. వృషభ రాశి వారికి ఇది అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యమైనటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు చాలా వరకు కూడా పరిష్కారం అవుతాయి. కొన్ని ఊహించినటువంటి సానుకూల మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. శుక్ర, రవి గ్రహాల రాశులు మారటం వల్ల ఆర్థిక పరంగా అదృష్టం పడుతుంది. అయితే కొన్ని ముఖ్యమైన పనుల్లో ఆలస్యం జరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. వృత్తి వ్యాపారాలు కూడా నిదానంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నమ్మకానికి చేరుకుంటారు. కుటుంబంలో కొద్దిగా అబద్ధాలు తలెత్తే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు ఇబ్బందులు, ఆటంకాలు ఉండకపోవచ్చు. ఇతరులు విమర్శించడం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడం చాలా మంచిది. తరచూ కూడా ఆదిత్య హృదయం పట్టిస్తూ ఉంటే ఇంకా మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారికి ప్రయత్నిస్తే తప్పకుండా మంచి ఫలితాలు రావడానికి ఇది అత్యద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా కూడా ఈ రాశి వారికి స్వర్ణయోగం చెప్పవచ్చు. మీ 9వ మరియు 10వ ఇంటికి అధిపతి మీ రాశికి యోగకారమైన శని 11వ ఉండటం వల్ల మీ కష్టానికి తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. పదోన్నతులు, జీతాల పెంపు జరుగుతుంది. మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు 10వ ఇంట్లో రాహు సంచారం వల్ల కొత్త కొత్త అవకాశాలు, ఉన్నత పదవులు వస్తాయి. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వీడియో లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.